Question is, which of the following industries has developed the most of the banks of Hooghly River? అంటే ఈ కింది వాటిలో హుగ్లీ నది ఒడ్డున అత్యంత అభివృద్ధి చెందిన పరిశ్రమ ఏంటంటే దట్ ఈస్ జూట్ ఇండస్ట్రీ. Jute is called as golden fiber. 90% of jute in our country producing from West Bengal. Remaining is producing in Andhra Pradesh, some other places. But 90% of jute comes from where ante that is on the banks of Hooghly River in West Bengal. పశ్చిమ బెంగాల్లో హుగ్లీ నది తీరాన సుమారు 150 కిలోమీటర్ల తీరం ఉంటుంది కలకత్తా నుంచి బే ఆఫ్ బెంగాల్ మధ్య. ఆ తీరం మొత్తం కూడా జూట్ పరిశ్రమలు కేంద్రీకృతమై ఉంటాయి. బికాస్ వెస్ట్ బెంగాల్ ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్. జూట్ని ఏమంటారంటే గోల్డెన్ ఫైబర్గా పిలుస్తారు. పత్తిని తెల్ల బంగారం, వైట్ గోల్డ్ ఎలా అంటారో జూట్ ఈజ్ గోల్డెన్ ఫైబర్. వెన్ ఎవర్ ప్లాస్టిక్ ఎంటర్డ్ దెన్ జూట్ ఇంపార్టెన్స్ సమ్వాట్ రెడ్యూసింగ్. ఎప్పుడైతే మన దేశంలో ప్లాస్టిక్ బ్యాగుల వాడకం పెరిగిందో, అంటే సిమెంట్ బ్యాగులు కానీ మిగతా వాటికి ధాన్యాలకు కూడా మనం ప్లాస్టిక్ వాడుతున్నాం కాబట్టి దాంతో ఏంటంటే జూట్ బ్యాగ్స్ ఇంపార్టెన్స్ సమ్వాట్ రెడ్యూసింగ్ ఇయర్ బై ఇయర్. బట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నెల్లిమర్ల, ఇన్ ఏలూరు, okay, West Godavari, Elur, these areas are also jute is producing. But Vijayanagara district, Nellimarla is very famous for jute industries. But in West Bengal, on the banks of Hooghly River, so many jute industries are located. Compulsory water is required for producing of jute. ఎందుకంటే జనపనారని నానబెట్టిన తర్వాతనే జనపనారగా మారి దాని ద్వారానే మనం జూట్ బ్యాగులు తయారు చేసే అవకాశం ఉంటుంది. జనుము పండించిన తర్వాత తప్పకుండా దాన్ని నానబెట్టాల్సిందే. వాటర్ నానబెట్టినప్పుడు మాత్రమే అది జనపనారగా మారుతుంది. కాబట్టి దట్స్ వై జూట్ ఇండస్ట్రీ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ హుగ్లీ రివర్. హుగ్లీ, కల్కత్తా సిటీ located on the banks of Hooghly River. That is also remember. Answer is A.